నాకు అనుకోకుండా అబ్బింది ఏంటంటే భగవద్గీత సిద్ధాంతం. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి చింతించకు. రాజకీయాలు నిన్ను దేని కూడా ఎక్సెప్ట్ డాక్టర్ తప్పితే, డాక్టర్ కావాలనే లక్ష్యం తప్పితే మిగతా అన్నీ సామాజిక పరిస్థితులను బట్టి అనుకోకుండా వచ్చినాయి. కానీ రాజకీయాల్లో రావాలి, నేను పోటీ చేయాలి, ఎంపీకి పోటీ చేయాలి అనే ఒక ప్రణాళికాబద్ధంగా మాత్రం నా జీవితం సాగలే. ఆ సమయంలో ఉద్యమంలో పార్టిసిపేట్ చేయటము నా బాధ్యత అనిపించింది, చేశాను. ఓకే. తర్వాత రాజకీయాల్లో అవకాశము రావటం జరిగింది. సరే ఒక డాక్టర్గా చేసిన దానికంటే ఒక రాజకీయ నాయకుడిగా ఇంకా సమాజం మార్పులు అంటే నాది ఇంకో లక్ష్యం కూడా ఉంది కదా, సోషల్ సర్జరీ. ఓకే. అంటే సామాజిక ఆపరేషన్. అది ఒక పొలిటీషియన్ ద్వారానే చేయగలం కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి దాంట్లో ప్రవేశం కొనసాగుతుంది. సో డెఫినెట్లీ ఏంటంటే కొంత మార్పు తేగలిగాం, ఇంకా చాలా మార్పు తేవాల్సిన అవసరం ఉంది.